హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు పేపర్లో మనకు ఒక న్యూస్ ఆర్టికల్ అనేది వచ్చిందనమాట. ఎగ్జామ్ సంబంధించింది. మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు అన్నట్టుగా మనకు చాలా రోజుల నుంచి ఫిబ్రవరిలో వస్తుంది, ఫిబ్రవరి ఎండింగ్లో వస్తుంది, మార్చ్లో వస్తుంది. ఈ విధంగా చాలా స్పెక్యులేషన్స్ అనేది మనకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఈరోజు వచ్చిన న్యూస్ ఆర్టికల్ ఏంటంటే, ఈ మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు అన్నట్టుగా వచ్చింది. ఆ ఫలితాలు గ్రూప్ 1 ఫలితాలు వెల్లడించిన వెంటనే మనకి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ఫలితాలు కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంది. అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు ఎప్పుడు ఉంటుందంటే దాని తర్వాత ఒక 15 డేస్ గ్యాప్ తర్వాత మనకి ఈ యొక్క ఫలితాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ మొత్తం 2734 పోస్టులకి 5,51,247 మంది పోటీ చేయడం జరిగింది. తర్వాత గ్రూప్ 1లో ఒక్క పోస్ట్కి మనకి 37 మెంబర్స్ కాంపిటీషన్ ఉన్నారు. దెన్ గ్రూప్ 2లో వచ్చేసి మనకి 1:329 ఉంది. గ్రూప్ 3లో వచ్చేసి మనకి 1:196 ఉంది. అయితే టీజీపీఎస్సీ ఏం ప్లాన్ చేస్తుందంటే ఉద్యోగ ఖాళీలు మిగలకుండా, ఇప్పుడు ఇంతకుముందు గ్రూప్ 4 కానివ్వండి, మన యొక్క పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఐ కానివ్వండి, కొన్ని వేరే ఎగ్జామ్స్ జరగడం వల్ల ఒక ఆర్డర్ అనేది ఫాలో అవ్వకుండా ఫిల్ చేయడంతో మనకి ఆ వేకెన్సీస్ అనేది మనకి బ్యాక్లాగ్స్లో ఉండిపోయినాయి. ఇక్కడ ఇంకొక ఆర్టికల్ ఏమొచ్చిందంటే కొత్త నోటిఫికేషన్లు జూన్ తర్వాతే అన్నట్టుగా మనకి ఇంకొక ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఇందులో నిజమెంత ఉందనేది మనం క్లియర్గా ఒక అనాలిసిస్ చేద్దాం. ఫ్రెండ్స్, కొత్తగా అయితే ఎవరు ఈ ఛానల్ చూస్తున్నారో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి కమెంట్ చేయండి. ఓకే, మనం పాయింట్లోకి వెళ్తే కనుక ఇంతకుముందు చెప్పినట్టుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని పోస్టులు కలిపి 2734 పోస్టులకి 5,51,247 మంది పోటీ పడడం జరిగింది. అయితే ఒక్క పోస్ట్కి 37 మెంబర్స్, గ్రూప్ 2కి అయితే 329, గ్రూప్ 3కి అయితే 196. ఈ విధంగా మనకి ఆ యొక్క ఆర్టికల్లో రావడం జరిగింది. ఇక్కడ చూస్తే కనుక మనం క్లియర్గా డీటెయిల్డ్గా గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించిన పరీక్ష ఫలితాల విడుదలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది. లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫలితాలను మరో 2 వారాల్లో ప్రకటించేందుకు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుందనమాట. మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను ఫస్ట్ GRL అయితే ఇస్తారు. ఆ తర్వాత గ్రూప్ 2, ఆ పైన గ్రూప్ 3 ఫలితాలను వెంటనే విడుదల చేయాలని అయితే మన యొక్క బోర్డు నిర్ణయించిందనమాట. ఒకే అభ్యర్థి 2-3 పోస్టులకు ఎంపికై ఆ తర్వాత ఖాళీలు మిగలకుండా ఉండేలాగా వ్యూహాత్మకంగా ఒకదాని తర్వాత మరో పరీక్ష ఫలితాలను విడుదలకు సిద్ధమైంది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలను మాత్రం ప్రకటిస్తారని మనకైతే ఒక ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు కూడా విడుదలవుతాయి. ఈ 3 పరీక్షలకు సంబంధించి మనకి ఇంతకుముందు చెప్పినట్టుగా 5,51,247 మెంబర్స్ అయితే అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అయితే రాష్ట్రంలో తొలి గ్రూప్ 1 ఇది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్నో సమస్యలను దాటుకొని మొదటిసారి గ్రూప్ 1 పరీక్షలు సజావుగా జరిగినాయి. అయితే ఈ నేపథ్యంలో ఫలితాలను పారదర్శకంగా విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ మనకు నిర్ణయించడం జరిగింది. నిజానికి 2022లో 503 పోస్టుల భర్తీకి తొలిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైతే అదే ఏడాదిలో అక్టోబర్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ జరిగినాయి. జనవరిలో పేపర్ లీకేజ్ వ్యవహారం వల్ల బయటకు రావడంతో ఆ పరీక్షను రద్దు చేసి 2023 జూన్లో నిర్వహించడం జరిగింది. అయితే అప్పుడు ఆ టైంలో బయోమెట్రిక్ తీసుకోలేదని కారణంతో హైకోర్టు ఆ పరీక్షను రద్దు చేయడం జరిగింది. అయితే 2023లో డిసెంబర్లో మనకి కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జాబ్ క్యాలెండర్కు కసరత్తు జరిగింది. అయితే అప్పటికే గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2 సార్లు రద్దవడంతో 2024 ఫిబ్రవరిలో మరో 63 పోస్టులను కలిపి మొత్తం 563 ఉద్యోగాలకు తాజాగా మళ్ళీ నోటిఫికేషన్ విడుదలవ్వడం అయితే జరిగింది. జూన్ 9న మనకి రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష జరగగా 3,02,000 మంది అభ్యర్థులు హాజరయ్యారనమాట. మెయిన్స్కు 31,382 మంది అర్హత సాధిస్తే అది అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు జరిగినాయి. టీఎస్పీఎస్సీ నిబంధన ప్రకారం అన్ని పరీక్షలకు హాజరైన వారికి మాత్రమే వాల్యుయేషన్ అనేది జరపడం జరుగుతుంది. ఇలా 21,093 మందికి మాత్రమే అన్ని పరీక్షలను వాళ్ళు హాజరయ్యారు. అండ్ దానికి సంబంధించిన మనకి ర్యాంకింగ్ అప్పుడు ఎలాగంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:50 చొప్పున సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మెయిన్స్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 1:37కి తగ్గిపోయింది. మెయిన్స్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను మార్చి మొదటి వారంలో విడుదల చేసి 1:2, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే 1:2 అనమాట. 1:2 రేషియోలో మనకి అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారని అయితే సమాచారం. అయితే గ్రూప్ 2లో ఏంటంటే చాలా వరకు తగ్గింది ఆ యొక్క అటెండెన్స్ పర్సంటేజ్ అనేది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016లో ఒకసారి గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. ఫలితాలు ఆలస్యంగా రావడం జరిగిందనమాట. గత సర్కారు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో
వాళ్ళ యొక్క హయాంలో 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైన పేపర్ లీకేజ్ల గందరగోళంతో ఒకసారి అండ్ తర్వాత నిరుద్యోగుల డిమాండ్తో మరోసారి పరీక్షలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేల గత ఏడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కేంద్రాల్లో మనకైతే ఇదంతా చూస్తే కనుక మనకి హాల్ టికెట్ 74%, ఆల్మోస్ట్ 75% మాత్రమే మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అయితే మనకు ఓవరాల్గా చూస్తే కనుక మనకు ఇక్కడ కాంపిటీషన్ ఎంత ఉంది, మనకి గ్రూప్ 2లో 1:329 మాత్రమే. ఆ తర్వాత గ్రూప్ 3 వచ్చేసరికి 1:196 పోస్టులకి. అయితే గ్రూప్ 1 వచ్చేసి మనకి 37 మెంబర్స్ మాత్రమే పోటీ ఉన్నారు. ఆ విధంగా మనకి ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. అయితే ఫలితాలను వ్యూహాత్మకంగా ఏంటంటే కొన్ని పోస్టులు ఇప్పుడు గ్రూప్ 1కి ఏదైతే క్యాండిడేట్స్ ఉన్నారో 563 పోస్టులు ఉన్నాయి కదా, సో వీళ్ళకి మనకి ఫస్ట్ రిజల్ట్స్ అనేది వీళ్ళకి ఇస్తారు, తర్వాత గ్రూప్ 2 ఇవ్వడం జరుగుతుంది, తర్వాత గ్రూప్ 3కి వస్తారు. ఈ విధంగా మనకి ఈ యొక్క బ్యాక్లాగ్స్ లేకుండా హయ్యర్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధించిన జాబ్లు వాళ్ళు సెటిల్ అయ్యేలాగా ప్లాన్ చేస్తుంది మన యొక్క టీజీపీఎస్సీ. ఓకే, ఇక్కడ చూస్తే కనుక కొత్త నోటిఫికేషన్లు జూన్ తర్వాత అన్నట్టుగా మనకి ఇంకొక ఆర్టికల్లో రావడం జరిగిందనమాట. అయితే కొత్త నోటిఫికేషన్ జూన్ తర్వాత అంటున్నారు కదా, ఎందుకు జూన్ తర్వాత అంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఒకటి అండ్ తర్వాత స్థానిక ఎన్నికలు, ఇవి రెండు మనకి అడ్డుకట్ట వేయడంతో మనకి డెఫినెట్గా జూన్ తర్వాతే అన్నట్టుగా మనకైతే ఇన్ఫర్మేషన్. ప్రకటనకే పరిమితమైన జాబ్ క్యాలెండర్ నిజంగా జాబ్ క్యాలెండర్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చుంటే ప్రతి ఒక్క క్యాండిడేట్ ఇప్పుడు ఒకదాని తర్వాత ఇంకొకటి ఏదో ఒక జాబ్ వస్తుందన్న హోప్స్తో అయితే డెఫినెట్గా వాళ్ళు చదువుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ ఏదో హాస్టల్స్లలో స్టడీ హాల్స్లలో ఉండలేక వాళ్ళు విలేజ్కి వెళ్ళేసి లేదంటే ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ చూసుకొని వాళ్ళ యొక్క స్టడీస్కి అయితే బ్రేక్ వేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసినా స్టడీ హాల్స్ అయితే ఖాళీగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఈ ఆర్టికల్తో మేబీ మళ్ళీ ఒక నిరుద్యోగుల చలనం అయితే ఉండొచ్చు, ఎందుకంటే చాలా నలిపోయినారు ఈ రెండు తెలంగాణ గవర్నమెంట్ వల్ల. సో కాబట్టి ఇప్పటికైనా నిరుద్యోగులు ఏంటంటే కొంచెం ఆ యొక్క ఆశాభావం అనేది వ్యక్తం చేయాలి. సో మనకి గవర్నమెంట్ కూడా కొంచెం జాబ్ క్యాలెండర్ క్లియర్గా ఇస్తే వాళ్ళకు ఒక నమ్మకం అనేది కుదురుతుందని నా యొక్క నమ్మకం. ఇక్కడ చూస్తే కనుక రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్ల కోసం అభ్యర్థుల ఎదురుచూపులు పర్వం అనేది కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. 7 ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంది. మార్చి 3న లెక్కింపు అవడంతో అంతవరకు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి అయితే లేదు. ఇక రిజర్వేషన్ల అంశం ఉండనే ఉంది. మనకి రిజర్వేషన్ ఉంది కదా, ఎస్సీ రిజర్వేషన్లు తేలందే కొత్తగా నోటిఫికేషన్లు వేయకూడదని ఆ యొక్క మంత్రివర్గం ఏదైతే ఉందో ప్రజెంట్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారనమాట. మరోవైపు కులగణన సర్వేలో బీసీల జనాభా తగ్గడంతో మళ్ళీ ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 28 వరకు రీసర్వే చేస్తున్నారనమాట. బీసీల రిజర్వేషన్లో కూడా లెక్క తేల్చాల్సి ఉంది. ఇది తేలితే కానీ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. కాబట్టి స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వీటన్నిటితో మొత్తానికి నష్టపోయేది ఎవరంటే నిరుద్యోగులే అనమాట. సో ఏప్రిల్లో ఆర్ మేలో ఆ ఎన్నికలు జరగవచ్చని అయితే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రకటించిన మన యొక్క జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దాని సంగతి ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తే ఏ ప్రభుత్వం వచ్చినా ఇలా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడడమే తమ వంతు అయిందని మన యొక్క నిరుద్యోగులు అయితే డెఫినెట్గా ఆ యొక్క ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. జాబ్ క్యాలెండర్ను పక్కగా ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రాస్తారోకోలు, బంధులు అవి ఇవి ఏదేదో చేస్తున్నారు, కానీ గవర్నమెంట్లో అయితే కొంచెం కూడా చలనం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ ముందు ఉన్న సమస్యలు కూడా వేరే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఇవన్నీ ఉంటుందని వాళ్ళకి తెలిసి కూడా జాబ్ క్యాలెండర్ అనేది ఎందుకు అనౌన్స్ చేయడం జరిగిందో కూడా తెలియదు. సో దానివల్ల మనకి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆశలు పెట్టుకొని మళ్ళీ నిరాశ ఇట్లాగా ఏ గవర్నమెంట్ చేంజ్ అయినా సరే వీళ్ళ యొక్క నిరుద్యోగుల నోట్లో అయితే మట్టి కొట్టడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది మనము ఈ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 సంబంధించింది ఈ యొక్క నెక్స్ట్ వీడియోస్లో మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎలా ఉంది అంటే ఇప్పుడు జనరల్గా ఏమంటున్నారంటే 370+ ఉండాలి అండ్ ఇక్కడ గ్రూప్ 3 కూడా 270+ ఉండాలి అంటున్నారు. అయితే డెఫినెట్గా ఇంత స్కోర్ అయితే ఎవరికి రాలేదు నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా. సో అందరూ కూడా దీనికన్నా తక్కువ స్కోరే వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళు చాలా బాగా చదువుతారు, నాకు బాగా తెలుసు వాళ్ళ గురించి. ఇక్కడ ఈ స్కోర్ అయితే డెఫినెట్గా గ్రూప్ 3లో అయితే చాలా వరకు తగ్గే అవకాశం ఉంది అండ్ గ్రూప్ 2లో కూడా చాలా వరకు తగ్గే అవకాశం అయితే ఉంది. అంటే కట్ ఆఫ్ అనేది ఇంకా జనరల్గా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ నడుస్తూ ఉందో దానికంటే ఇంకా తక్కువ అయ్యే ప్లాన్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే
ఈ ఏదైతే జూన్లో అంటున్నారో ఎగ్జామ్స్ మనకు నోటిఫికేషన్లు, జూన్లో నోటిఫికేషన్లు ఇస్తే దాని తర్వాత ఒక 2 to 3 months టైం ఇచ్చేసి, అంటే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్స్ని ఫిల్ చేసే ప్లాన్లో గవర్నమెంట్ ఉంది. దానికి సంబంధించిన స్టడీ ప్లాన్ ఎలా ఉంటుంది అండ్ ఎలాంటి టెస్ట్ సిరీస్ రాయాలనేది మనం ఫర్దర్ వీడియోస్లో ఈ యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అండ్ ఈ అప్కమింగ్ వచ్చే నోటిఫికేషన్స్కి స్టడీ ప్లాన్ ఏంటో మనం ఫర్దర్ వీడియోలో చూసుకుందాం. ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళు డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్తో మీకు ప్రతి వీడియోలో మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.